హలో అండి, లాస్ట్ వీడియోలో కటింగ్ చూపించాను కదండి. ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా జాయింట్ చేసేసాను నేను. జాయింటింగ్ ఎందుకని చూపించలేదు, డాట్స్ కూడా వేసేసాను. నార్మల్గా మనం టాప్కి అలాగే బ్లౌజ్కి ఎలా డాట్స్ వేసేస్తాము అలాగే డాట్స్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ పైన ఇక్కడ కీ హోల్ కింద ఉంది కదా, కొంచెం చిన్న రౌండ్, ఈ రౌండింగ్ దగ్గర వచ్చేసి పైపింగ్ వేస్తున్నాను. అది కూడా ఆపోజిట్ కలరు. ఇది గ్రీన్ కదా, దీంట్లో పింక్ కదా మనం పైన వేసేది, అందుకని చెప్పి పింక్ కలర్ పైపింగ్ అనేది వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసి పెట్టుకుని ఇలా పైపింగ్ అనేది వేసేస్తున్నాను. దీనికి కొంచెం నాది అలా అడ్డు వచ్చింది, అయినా పైపింగ్ ఎలా వేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి కొంచెం చూడండి. తర్వాత అంతా క్లారిటీగానే పెట్టాను. ఇది వచ్చేసి 1 అవర్ దాకా ఉండిద్ది కొంచెం ఆల్మోస్ట్, ఎందుకంటే నేను మొత్తం వీడియో అనేది పెట్టేసేసాను. ఆల్మోస్ట్ మొత్తం షూట్ చేసి పెట్టాను. స్టిచ్చింగ్ అంతా ఉండిద్ది, అందుకని చెప్పి అంత లెంతీగా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. ఇంత లెంతీ మేము చూడలేము అనుకుంటే మాత్రం కొంచెం స్కిప్ చేసి చూడండి. మీకు ఖచ్చితంగా వీడియో మొత్తం చూస్తే ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది మీకు అర్థమైపోయిద్ది. చూసారా, ఇలా పైపింగ్ అనేది వేసేసాను. ఈ చిన్న రౌండింగ్ అనేది కీహోల్ రౌండింగ్ ఉంది కదా కింద, ఈ రౌండింగ్కి మాత్రమే వేయండి. అటు సైడ్ ఇటు సైడ్ వేయకండి మళ్ళీ, ఎందుకంటే అక్కడ మనకి జాయింట్ వచ్చింది కదా. ఇలా పైపింగ్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసాను కదా. ఈ కట్ చేసేసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్ని లోపల సైడ్కి ఫోల్డ్ చేసేసి పైన అనేది ఇలా కుట్టేసేసేయండి. కుట్టేసిన తర్వాత ఇది పై పార్ట్ అండి, పింక్ కలర్ క్లాత్ కట్ చేసాం కదా లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని, దాన్ని కూడా ఇలా జాయింట్ చేసి పెట్టేసేసుకున్నాను. మీరు కూడా ఇలా జాయింట్ చేసి పెట్టుకోండి. నేను ఎక్స్ట్రా ఏం చేయలేదు, ఇంకా జాయింట్ మాత్రమే చేశాను. దీన్ని నెక్ కూడా కట్ చేసేసాను కదా. ఇప్పుడు ఈ పింక్ కలర్ దానికి ఆపోజిట్ కలర్ క్లాత్ కింద గ్రీన్ కదా, ఆ గ్రీన్ క్లాత్ని నేను పైపింగ్ వేస్తున్నాను కింద సైడ్, కింద కీ హోల్ సైడ్ ఉంది కదా కింద సైడు. అలాగే నెక్ కూడా ఇదే పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పైపింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఆల్రెడీ చూపించాను కదా, అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా పైపింగ్ ప్రిపేర్ చేయడం కూడా పెడితే వీడియో ఇంకా లెంతీ అయిపోయిద్దండి, ఇంకొద్దు. అందుకని చెప్పేసి ఇలాగా చూసారా, ఇలా వేసేసి మన దండ లోపలికి ఒక ఫోల్డింగ్ అయితే చేసి ఇలా కుట్టు వేసేస్తున్నాను. పైపింగ్ పక్కనే నీట్గా ఇలా వేసేసేయండి. మీకు మొత్తం స్టిచ్చింగ్ అంతా చూపించాలని చెప్పి నేను పెట్టానండి వీడియో మొత్తం. కాకపోతే కటింగ్లో మాత్రమే, కటింగ్ కూడా మొత్తం చూపిద్దామని పెట్టాను. కాకపోతే కటింగ్లో ఏంటంటే కొంచెం అక్కడక్కడ వీడియోస్ అనేవి షూటింగ్ అవ్వలేదు. నేను పెట్టాను, కెమెరా ఆన్లోనే పెట్టాను, కానీ వీడియో ఏంటంటే అక్కడక్కడ షూట్ అవ్వలేదు. ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అని వచ్చిన తర్వాత వీడియో అనేది షూటింగ్ అవ్వదు కదా, అలా వచ్చిందండి నాకు ప్రాబ్లం. లేకపోతే వీడియో షూట్ అయ్యేది, పెట్టేదాన్ని కటింగ్ ఫుల్గా. అయినా మీకు అర్థమయ్యే ఉండిద్ది, నేను మళ్ళీ చెప్పాను కాబట్టి. ఇదిగోండి ఇలా పైపింగ్ ఇక్కడ కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక కుట్ట అనేది వేసేయండి. పైపింగ్ కనిపించాలి నీట్గా. చూసారా, ఈ షేప్ వచ్చేటట్టు మీరు నీట్గా కుట్టుకోండి. ఇక్కడ కావాలంటే మీరు డైమండ్ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చుకోవచ్చు. మీరు కటింగ్ చేసేటప్పుడు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇవ్వచ్చు కీ హోల్లో. కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం కుట్టాలి కదా, అందుకని చెప్పి. ఇప్పుడు నెక్కి కూడా అదే సేమ్ అలాగే పైపింగ్ వేసేస్తున్నాను నేను. లోపలికి ఫోల్డ్ చేసి ఎందుకు కుట్టలేదంటే, లోపలికి ఫోల్డ్ చేసి కుడితే మనం అవుట్ సైడ్ కదా కుట్టేది, అక్కడ పింక్ కలర్ క్లాత్ కదా పై వైపున ఉంది. పై వైపున మనం దీన్ని గ్రీన్ కలర్ అది కదా మొత్తం ఇక్కడ మాత్రం పై పార్ట్కి మాత్రమే కదా పింక్ కలరు, ఇంకా మిగతాదంతా గ్రీన్ కలరే కాబట్టి నేను గ్రీన్ పెట్టాను థ్రెడ్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పైన పింక్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మన గ్రీన్ కలర్తో వేస్తే పింక్ కలర్ క్లాత్ మీద గ్రీన్ కలర్ థ్రెడ్ కనిపించింది కాబట్టి అందుకని చెప్పి నేను పైపింగ్ ఇక్కడ వరకు మాత్రం గ్రీన్ కలర్ థ్రెడ్తో వేసి ఇక్కడ నుంచి థ్రెడ్ మార్చానండి. పైన థ్రెడ్ వరకే మార్చాను, కింద థ్రెడ్ ఏం మార్చలేదు. మళ్ళీ ఎందుకు లోపల సైడ్ ఇటు కనిపించదు కదా, అందుకని చెప్పి పైన థ్రెడ్ వరకు మార్చేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు మాత్రం పింక్ కలర్ థ్రెడ్ అనేది పెట్టి కుట్టాను. ఇలా పై వైపున కింద వైపున రెండు వైపులా ఇలా గ్రీన్ కలర్ క్లాత్తో ఇలా పైపింగ్ వేసేసుకోండి నీట్గా. చూసారా, ఇలా నీట్గా వేసేసుకోండి. ఇక్కడ వరకు ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఖర్చు ఉండిద్ది కదా, దీన్ని అనేది నీట్గా కట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే పైపింగ్ ఇలా వేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉండిద్దండి. మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నా కూడా కొంతమంది ఫోల్డ్ చేసి కుట్టినా ఫినిషింగ్ నీట్గా ఉండదు. మనం ఇలా డబల్గా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది కదా, అందుకు. ఇప్పుడు థ్రెడ్ అనేది మారుస్తున్నాను నేను, మళ్ళీ పింక్ కలర్ థ్రెడ్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ రెండు స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ థ్రెడ్డే పెట్టాలి నేను. బొటిక్లో అయినా అంతేనండి, థ్రెడ్ కనిపించిద్దని చెప్పి మళ్ళీ థ్రెడ్స్ మార్చాలి. థ్రెడ్ అయితే ఎక్కిస్తున్నాను.
మీరు వీడియో ఫుల్గా అయితే చూడండి, ఫుల్గా చూస్తే మీకు అర్థమైద్ది క్లియర్గా నేను ఎలా స్టిచ్ చేశాను అనేది. చూసారా, ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టు వేస్తున్నాం కదా, ఈ కుట్టు అనేది అందుకే నేను పింక్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ పడింది అనుకోండి, ఇంకా పింక్ కలర్ మీద గ్రీన్ కలర్ థ్రెడ్ కుట్టు పనిపించింది. అందుకని చెప్పి నేను పింక్ కలర్ థ్రెడ్ అనేది పెట్టేసి పై వైపునే పెట్టానులేండి, పింక్ కలర్ థ్రెడ్ పెట్టి కుట్టేసేసాను ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పైపింగ్ని. ఇది కూడా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టచ్చు, మీకు అర్థం కావాలి కదా, అందుకని చెప్పి నేను నార్మల్గా కొంచెం ఫాస్ట్లో పెట్టి చూపిస్తున్నాను. కొంచెం పెట్టినా కానీ చూసారా అలా వీడియో అనేది 1 hour దాకా ఉంది, లెంత్ అయిపోయింది. 1 hour వాయిస్ ఎడిటింగ్ ఇవ్వాలంటే నాకు కూడా కొంచెం కష్టమేనండి. అయినా మీకోసం మీకు అర్థం కావాలని చెప్పి వీడియో షూట్ చేసి 1 hour మీకోసం టైం స్పెండ్ చేసి మళ్ళీ వీడియో షూటింగ్ అనేది పెడుతున్నాను. వీడియో అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఏమన్నా కూరస్ వస్తే ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు పై పార్ట్ రెడీ అయిపోయింది. అలాగే కింద పార్ట్ కూడా మనం కుట్టేసాం. అదే ఫ్రంట్ పార్ట్ ఇలా 2 pieces వస్తాయి కదా, 2 piecesని ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుంటాను చూపిస్తాను చూడండి. ఇప్పుడు జాయింట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. పై పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసేయండి. డబల్గా వేసేసి మిడిల్లో వచ్చేసి ఇలా మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేపర్ కట్ చేసాం కదా, ఈ పేపర్ కట్ చేసిన పీసెస్ ఉంటాయి, పేపర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా పేపర్ క్లాత్. ఇప్పుడు ఆ పేపర్ని తీసుకొని మిడిల్లో ఇలాగా దీన్ని కట్ చేసాం కదా, మిడిల్లో పైన కింద కాకుండా ఇలా మిడిల్లో కట్ చేసాం కదా బాదం షేప్ వచ్చేటట్టు, దీన్ని ఇలా పెట్టేసేసుకోండి. ఎక్కడ వరకు వచ్చిందో మనం కట్ చేసిన పీసు అక్కడ వరకు ఇలా మార్కింగ్ వేసుకోండి, అటు సైడ్ ఇటు సైడ్. వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా మార్కింగ్ వేసుకోండి. మనం ఎంతైతే ఖర్చుకి తీసి పెట్టుకున్నామో అంత ఖర్చు మార్కింగ్ వేసుకోండి. కింద కూడా వేసుకుని ఆ పై మార్కింగ్ ఈ కింద ఖర్చు మార్కింగ్ 2 కలిసేటట్టు ఇలా పెట్టుకోండి. 2 కలిసేటట్టు ఇలా పెట్టుకోండి. మీకు అలా పెట్టుకుంటాం తెలియకపోతే అక్కడ పిన్ పెట్టుకోండి. ఒక గుండు సూది పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ అనేవి పెట్టుకోండి. అక్కడ పెట్టేసేసుకుని ఇలాగా పైపింగ్ పక్కనే కుట్టొచ్చేటట్టు కుట్టండి. పైపింగ్ పక్కన కుట్టండి. అక్కడ మాత్రం రఫ్ లాగండి, 2-3 సార్లు రఫ్ లాగండి. ఎందుకంటే గట్టిగా ఉండాలి కదా స్టిఫ్గా, అందుకొని అక్కడ రఫ్ లాగండి. ఇప్పుడు అటు సైడ్ కుట్టాం కదా, ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. పైపింగ్ పక్కన కుట్టండి. పైపింగ్కి క్లాత్కి మధ్యలో కుట్టుబడేటట్టు పైపింగ్ పక్కనే కుట్టొచ్చేటట్టు కుట్టేసేయండి. లోపల థ్రెడ్ అయిపోయినట్టుందండి, మళ్ళీ థ్రెడ్ తీసి ఎక్కించాలి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ రఫ్ లాగండి. 2-3 times రఫ్ లాగేసి పైపింగ్ పక్కనే కుట్టుబడుతుంది చూడండి. మీరు కూడా కావాలంటే పైపింగ్ పక్కన పడేటట్టు ఇలా పైపింగ్ పక్కనే ఇలా చివరి వరకు ఇలా కుట్టేసేసేయండి. కుట్టేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్కి లోతు తీయలేదు కదా, లోతు తీయాలంటే మీరు ఇప్పుడే లోతు తీసేసేయండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇప్పుడు లోతు తీయలేదు, షోల్డర్లు కింద పార్ట్ మొత్తం జాయింట్ చేసిన తర్వాత చివరిలో లోతు తీసాను. ఎందుకంటే ఇప్పుడు లోతు తీయడం అనేది నేను మర్చిపోయాను కొంచెం, అందుకని చెప్పి చివరిలో అనేది లోతు తీసాను. ఇప్పుడు తీద్దామని చూశాను కానండి, మళ్ళీ తర్వాత తీద్దామని అని చెప్పి పక్కన పెట్టేశాను. ఫ్రంట్ పార్ట్కి లోతు తీయలేదు కదా మనం కటింగ్ చేసేటప్పుడు. ఎప్పుడైనా సరే ఇలాగా విడివిడిగా నెక్స్ అనేవి ఇలా మనం మోడల్స్ నెక్స్ ఇలా పెట్టుకునేటప్పుడు మోడల్ కుట్టిన తర్వాతే లోతు తీసుకోవాలి. మోడల్ కుట్టిన తర్వాత లోతు తీసుకుంటే నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్కి నేను అనేది పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇన్విజిబుల్గా వేస్తున్నానండి పైపింగు. ఇన్విజిబుల్గా వేసేటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి కూడా చూపించాను కదా మీకు. ఇప్పుడు ఇలా పైపింగ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ప్రిపేర్ చేసి పెట్టుకుని చూసారా, మూలలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదండి. ఇది వచ్చేసి టోటల్గా క్లోజ్డ్ పైపింగ్ కదా మొత్తం, అందుకని చెప్పి మూలల దగ్గర స్టార్ట్ చేయకూడదు. ఇలా ఒక సైడ్ మనం చూసుకుని ఇక్కడి నుంచి ఇలా పైపింగ్ పెట్టుకుని కుట్టుకోండి. ఇలా నీట్గా పైపింగ్ అనేది వేసేసేయాలి. మూలలు కూడా నీట్గా తిప్పండి. ఇలా పెట్టి అక్కడ సూది అనేది కిందకి దింపండి. కిందకి దింపి సూది ఇలాగా పక్కకి పైపింగ్ తిప్పండి. మూల దగ్గర మాత్రం ఇలా ఒక స్టిచ్ ఇటువైపుకి వేసి ఒక స్టిచ్ బ్యాక్ వేయండి. ఎందుకంటే పైపింగ్ నీట్గా తిరిగిద్ది, అక్కడ మూల దగ్గర తిరిగినట్టు కనిపించింది మనకు బాగా. పైపింగ్ అనేది ఇలా మూల ఉండిద్ది కదా, ఇక్కడ ఇలా మూల దగ్గర మాత్రం ఒక కుట్టండి, ఒక స్టిచ్ మాత్రమే, ఓన్లీ 1 స్టిచ్. ఇటువైపుకి వేసి 1 స్టిచ్ లోపల వైపు పడేటట్టు వేయండి. అలా వేస్తే ఏంటంటే అక్కడ మనకి లోపలికి తిప్పేటప్పుడు నీట్గా తిరిగిద్ది పైపింగ్ అనేది. చూసారా, ఇలా పెట్టేసి చూడండి. ఇప్పుడు అదిగోండి 1 స్టిచ్ ఇటు పడింది కదా, 1 స్టిచ్ లోపలికి పడిద్ది. ఇలాగా మొత్తం పైపింగ్ అనేది పైపింగ్ పక్కనే నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోండి.
నేను మొత్తం చూపించానండి వీడియోలో స్టిచ్చింగ్ అంతా, అందుకని వీడియో కొంచెం లెంతీగా ఉండిద్ది. మీకు చూస్తేనే అర్థమైద్ది నీట్గా నేను ఎలా స్టిచ్ చేశాను ఏంది అనేది. ఇలా చూసారా, ఇక్కడ పైన కోపు మూల వచ్చిన దగ్గర కూడా ఇలా ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ అటు పడేటట్టు కుట్టాను. ఇక్కడ క్లోజ్డ్ పైపింగ్ ఎలా కుడతానో చూడండి ఒకసారి. ఇది క్లోజ్డ్ పైపింగ్ అండి మొత్తం. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మనం స్టార్టింగ్ కుట్టాం కదా, స్టార్టింగ్ కుట్టిన దగ్గర పైపింగ్ వచ్చేసి ఇంకోటి జూమ్ చేసి చూపిస్తాను. స్టార్టింగ్ కుట్టాం కదా, అక్కడ వచ్చేసి పైపింగ్ అనేది లోపలికి థ్రెడ్ కొంచెం కట్ చేసేసాను. ఇదిగోండి చూసారా, ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేశాను కదా పైపింగ్ క్లాత్, ఫస్ట్ స్టార్టింగ్ మొదలేసిన దగ్గర నుంచి ఆ ఫోల్డింగ్లో పైపింగ్ అనేది లేదు, కొంచెం ఒక ½ ఇంచ్ అనేది పైపింగ్ కట్ చేసేసాను. కట్ చేసేసి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేయండి. స్టార్టింగ్ పైపింగ్ మొదలేసిన దగ్గర ఫోల్డ్ చేసేయండి. దాన్ని ఫోల్డ్ చేసేసి దాని మీదకి ఈ పైపింగ్ ఫస్ట్ ఇప్పుడు మనం కుట్టే పైపింగ్ ఇప్పుడు కుడుతున్నాం కదా పైన వైపుని పెట్టేసేసి ఇలాగా చూసారా ఇలా కుట్టేయండి. ఇప్పుడు క్లోజ్డ్ అయిపోయింది పైపింగ్ అనేది. చూసారా నీట్గా ఉంది అక్కడ, అదిగోండి అక్కడ ఫోల్డింగ్ మాత్రమే కనిపిస్తుంది అక్కడ, చూసారా ఇలా నీట్గా ఉండిద్ది. క్లోజ్డ్ పైపింగ్ అంటారండి దీన్ని, మొత్తం కనిపించదు ఇక్కడ క్లోజ్డ్ పైపింగ్ ఇది. ఇప్పుడు వచ్చేసి డోరీస్ పెడుతున్నాను, అంటే అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం వంపి డోరీస్ పెట్టాలి కదా మనం వాటికి. అవి పెడతాక వచ్చేసి కింద నుంచి ఒక 1 ఇంచ్ ఇలా పెట్టుకుంటున్నాను. అటు సైడ్ ఒక 5 ఇటు సైడ్ ఒక 5 వచ్చినాయి. ఇక్కడ కింద మూల ఉంది కదా, ఇటు సైడు అటు సైడ్ మూల, ఈ మూల దగ్గర కూడా ఒకటి పెట్టుకోండి. నేను పెట్టడం మర్చిపోయిన తర్వాత అయినా నేను కస్టమర్కి ఇచ్చేసాను కూడా ఆల్రెడీ. ఒక తర్వాత కూడా నేను తీసుకుని ఈ మూల దగ్గర ఆ మూల దగ్గర కూడా ఒకటి పెడదాము, ఎందుకంటే ఫుల్గా బాగుండుద్ది లుక్ అనేది. ఇప్పుడు అనేది నేను డోర్ ప్రిపేర్ చేస్తున్నట్టు చూసారా ఇలా సన్నగా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఒక ½ ఇంచ్ వెడల్పుగా కుట్టి తర్వాత సన్నగా వచ్చేటట్టు కుట్టుకోండి. స్టార్టింగ్లో మాత్రం ఎందుకు ½ ఇంచ్ పెడితే అక్కడ తిరిగిద్ది ఈజీగా. స్టార్టింగ్లోనే మనం ½ ఇంచ్ పెట్టేసి కుట్టేసామంటే తిరగదు. ఇదిగోండి ఇలా కుట్టుకోండి. ఇది దేనికంటే ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ విడ్త్ పెట్టుకున్నాం కదా, దానికి అక్కడ అవి పెట్టాలి కాబట్టి దానికోసమని ఇది స్టిచ్ చేసేసాను. ½ ఇంచ్ మాత్రమే ఉంచుకోండి, క్లాత్ ఎక్కువ పెట్టుకోకండి. ఇలా డోరీ తిరిగేసుకునేటప్పుడు ½ ఇంచ్ క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోండి. ½ ఇంచ్ ఉంచమన్నానని చెప్పి మీరు కుట్టిన కట్ చేసేసారంటే మాత్రం మళ్ళీ పైపింగ్ అంతా పాడైపోయిద్ది. అందుకని చెప్పి కొంచెం అనుకోండి, ఎందుకంటే బాగా సన్నగా వచ్చేసింది. ఇది మన లూప్ టర్నర్ కూడా పట్టనంత సన్నగా కుట్టేసేసాను నేను. లూప్ టర్నర్ కూడా పట్టట్లేదు, అంత సన్నగా కుట్టాను. అందుకని చెప్పి దాని పక్కనే కొంచెం లూప్ టర్నర్ పట్టే అంత పక్కనే ఇంకో స్టిచ్ అనేది వేసేసి ఫస్ట్ కుట్టిన స్టిచ్ని విప్పదీసేసాను. మరీ సన్నగా కుట్టానండి, అక్కడక్కడ సన్నగా పడింది. అందుకని చెప్పి ఆ సన్నగా పడిన చోట పక్కన ఇంకో కుట్టు వేసి ఆ సన్నగా పడిన కుట్టుని బట్టి తీసేసాను. తీసేసి ఇలా డోరీ అనేది తిరిగేసేసానండి. తిరిగేసేసి 2 ఇంచెస్ ఉండేటట్టు కట్ చేసుకున్నాను. ఇలాగ మొత్తం ఆ డోరీని మొత్తం 2 ఇంచెస్ ఉండేటట్టు ఇలా కట్ చేసేసుకుని పెట్టుకున్నాను. గోండి 2 ఇంచెస్గా కట్ చేసుకుని ఇలాగా చూడండి ఒకసారి వీడియోలో క్లారిటీ కనిపించింది మీకు. ఇలా ఇవి ఫోల్డింగ్ వచ్చేసి ఇటు సైడ్ ఉండాలి, ఓపెన్ వచ్చేసి ఇటు సైడ్ మనకు ఖర్చు ఎటువైపు ఉందో పైపింగ్ ఖర్చు ఎటువైపు ఉందో అటువైపు ఉండేటట్టు ఇలా పెట్టుకోండి. మనం గాడ్స్ పెట్టుకున్నాం అక్కడక్కడ ఇవి పెట్టుకున్నాం కదా, మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ ఎక్కడెక్కడైతే వేసుకున్నామో అక్కడక్కడ ఇలాగా పైపింగ్ పక్కనే కుట్టండి. ఈ కుట్టు కూడా మీరు ఎక్కువ కొట్టద్దు, పైపింగ్ పక్కనే ఒక కుట్టు వేసుకుంటూ వచ్చి సరిపోయింది, లేకపోతే అక్కడ రఫ్ లాగుతూ కుట్టినా సరిపోయిద్ది, కానీ పైపింగ్ పక్కనే మాత్రం కుట్టండి. పైపింగ్ పక్కనే కుట్టు పడిపోయిద్ది మీకు. ఇలా పైపింగ్ పక్కనే కుట్టుకుంటా వెళ్ళిపోండి. మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ ఇలా పెట్టుకుని కుట్టేసుకోండి నీట్గా. చూసారా ఇలా నీట్గా కుట్టుకోండి. ఇలా నీట్గా కుట్టేసుకుని తీసేసి ఇటువైపు కూడా అంతే, ఇటు సైడ్ కూడా అలాగే. సరే ఇలాగ ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, ఇలాగ పైపింగ్ పక్కనే కొట్టండి నీట్గా. ఇవి కూడా లోపలికి వెళ్ళిపోయిద్దండి, ఇన్విజిబుల్గా వచ్చేసిద్ది పైపింగ్ కానీ ఇవి ఇప్పుడు మనం పెట్టే హ్యాంగింగ్ ఇవి కూడా రెండు మొత్తం ఇన్విజిబుల్గా లోపలనే ఖర్చు అనేది కనిపించదు మనం కుట్టిన తర్వాత. చూపిస్తాను మీకు. ఇదంతా లైనింగ్ మీదే కుడుతున్నామండి, ఇప్పుడు లైనింగ్ మీదే వేసాను పైపింగు.
ఇవి కూడా నేను పైపింగ్ మీదే వేస్తున్నాను చూసారా. ఇన్విజిబుల్గా ఉండాలని చెప్పి నేను ఇలా కుడుతున్నాను. ఫినిషింగ్ అనేది నీట్గా ఉండిద్ది. ఇలా అయితే మన నార్మల్గా ఇలా కాకుండా మొత్తం కుట్టేసిన తర్వాత పైకి ఖర్చు కనిపించేటట్టయినా కుట్టచ్చు. ఇన్విజిబుల్గా అయితే ఇంకా లుక్ అనేది నీట్గా ఉండిద్ది అని చెప్పి ఇలా కుడుతున్నాను. ఎగస్ట్రా పైపింగ్ కంటే ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టేసేయండి. ఇదిగోండి ఇలా పైపింగ్ క్లాత్ లోపలికి వెళ్ళేటట్టు చూసారా. ఓన్లీ స్టిచ్ మాత్రం ఇటు కనిపించేటట్టు పైపింగ్ క్లాత్ అటు సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పడేటట్టు ఇలా పెట్టేసేసుకోండి. మొత్తం నీట్గా ఇలా సర్దుకుని పిన్స్ అనేవి పెట్టేసుకోండి. అక్కడక్కడ మీకు క్లాత్ అనేది కదిలిద్ది అనుకుంటే అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకోండి. ఇలా నేను వచ్చేసి ఈ పైపింగ్ చుట్టూ ఒక స్టిచ్ వేయాలి కదా అప్పుడు, అందుకని చెప్పి దీని చుట్టూ పైపింగ్స్ అనేవి సూదులు అనేవి పెట్టేసుకుంటున్నాను. పిన్స్ అనేవి ఇలా నీట్గా పిన్స్ అనేవి పెట్టేసేసుకోండి. పిన్స్ పెట్టేసుకోండి చూసారా. పిన్స్ పెట్టుకుని ఇప్పుడు మనకి పైపింగ్ పక్కన స్టిచ్ వేసాం కదా ఆల్రెడీ, ఆ స్టిచ్చెస్ అనేవి ఇటు పక్కన కనిపిస్తాయి కదా నేమ్ మీద, ఆ స్టిచ్ మీద కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అదే కుట్టు మీద కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా అదే కుట్టు మీద ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇది చూసారా, ఇది ఇక్కడ రాగానే మూలలు వచ్చినాక ఇప్పుడు కూడా ఇలాగా ఒక కుట్టు ఇటు ఒక కుట్టు అటు పడేటట్టు కుట్టండి. మూల వచ్చిన దగ్గర మనకు మూల వచ్చినాయి కదా, అక్కడ ఒక కుట్టు ఇటు ఒక కుట్టు అటు లోపల వైపు పైపింగ్ బయటకు ఒక స్టిచ్ లోపల వైపుకి ఒక స్టిచ్ పడేటట్టు కుట్టండి. అలా అయితే మూలలు అనేవి నీట్గా తిరుగుతాయండి కర్వ్స్ అలాగా. అక్కడ సరే ఇక్కడ అదిగోండి ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ అటు పడితే నీట్గా ఉండిద్ది. ఇలా మొత్తం ఇలా ఒక కుట్టు కుట్టేసిన తర్వాత చూసారా, అప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా లోపల సైడ్ క్లాత్ అనేది కట్ చేసేసేయండి. పిన్స్ అనేవి తీసేసి లోపల సైడ్ క్లాత్ని కట్ చేసేయండి నీట్గా. ఇలా లోపల సైడ్ క్లాత్ ఉంది కదా, దీన్ని వచ్చేసి ఇలా కట్ చేసేసేయండి. నీట్గా కట్ చేసేసి మూలలు ఉన్నాయి కదా, ఇప్పుడు త్రీ కోన్స్ 3 వైపు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ట్రయాంగిల్ షేప్లా కనిపిస్తుంది కదా మీకు, టెంపుల్ డిజైన్ అండి. ట్రయాంగిల్ షేప్లా ఉంది కదా, ఈ మూలలు వచ్చేసి ఇలాగ కట్స్ అనేవి పెట్టండి. 1 కట్ అయితే కుదరదండి, ఒక 2-3 కట్స్ అయినా పెట్టేసుకోండి. పైపింగ్ కట్ అవ్వకూడదు అలా అని చెప్పి మీరు గట్టిగా పెట్టి పైపింగ్ కట్ అయితే మళ్ళీ కుట్టిందంతా వేస్ట్ అయిపోయింది. ఇలాగ లైనింగ్ అనేది ఈ లోపల నుంచి ఇలా పంపించేయండి లోపల వైపుకి. చూసారా, ఇలా లోపల ఇవి తిప్పేసేయండి. ఆ లైనింగ్ని తిప్పేస్తే ఇవి బయటకు వచ్చేసింది చూసారా. పైపింగ్ కానీ ఇవి కానీ ఇలా నీట్గా ఇలా బయటకు వచ్చేస్తాయి. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఈ పైపింగ్ పక్కనే ఒక కుట్టేసేసేయండి, మీకు ఇంకా నీట్గా కనిపించిద్ది. ఇలా వచ్చింది కదా నీట్గా. దీని పక్కనే పైపింగ్ పక్కనే ఒక కుట్టు అనేది ఇలా వేసేసేయండి నీట్గా. అక్కడ మూల వచ్చిన దగ్గర ఒకసారి చేత్తో అటు ఇటు ఇలా అంటే మాత్రం అక్కడ సెట్ అయిపోయింది. పైపింగ్ పక్కనే వేయండి కుట్టు. పైపింగ్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటి మధ్యలో పడిద్ది కుట్టు అనేది, మధ్యలో పడేటట్టు కుట్టండి. ఇలా మూల మాత్రం ఇలా ఒకసారి అటు ఇటు ఇలా అంటే నీట్గా తిరిగేసింది. అలా నీట్గా మొత్తం కుట్టేసేసుకోవాలి. అలా నీట్గా కుట్టేసేసుకుని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసేసాను చుట్టూరు. ఇంకా జాయింట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను. మీకు అది వీడియో చూపించలేదు, ఎందుకంటే మళ్ళీ లెంతీ అయిపోయింది కదా, అసలే లెంత్గా ఉంది, ఇంకా లెంతీ అయిపోయిందని అది చూపించలేదు. అదిగోండి ఇప్పుడు డోరీని అనేది తీసుకున్నాను. ఇది మొత్తం ఒకటే డోరీ, 2.5 మీటర్స్ దాకా వచ్చింది ఈ డోరీ. నేను ఫస్ట్ డోరీ కుట్టానండి. ఈ ఫ్రాకు స్టిచ్చింగ్ మొదలు పెట్టక ముందే ఫస్ట్ ఈ డోరీ స్టిచ్ చేశాను, కుట్టాను. తర్వాత మాత్రమే ఫ్రాక్ అనేది మొదలు పెట్టాను. చూసారా, నేను ఇటు అటు ఇటు వేసేసాను. స్టార్టింగ్ 2 కరెక్ట్గా పెట్టాను, కానీ తర్వాత ఇటు అటు ఇటు వేసేసాను. ఇప్పుడు పైపింగ్స్ వచ్చేసి ఈ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, డోరీ థ్రెడ్, దీన్ని లోపలికి ఇలా పెట్టేసుకోవాలి. నీట్గా సమానంగా వచ్చేసి పెట్టేసుకుని అటు ఇటు ఇలా లోపలికి వేసేసుకోండి. ఒకటి అటు ఒకటి ఇటు, ఒకటి వచ్చి అటువైపు ఉక్కులో ఒకటి ఇటువైపు ఉక్కులో ఇలా పడేటట్టు వేసుకోండి. సమానంగా ఉండాలని చెప్పి ఇలా లాగుతున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా పడాలి కదా, అందుకని. ఇలా నీట్గా లోపలికి అటు ఇటు ఆ ఖర్చు వదిలేసి మిగతా దగ్గరికి ఇంకో ఫోల్డ్ వేసి అక్కడ
ఇలా మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసి డాట్ లెంత్ అనేది ఒక మార్కింగ్ వేసుకోండి. మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టండి. ఒక 5 ఇంచెస్ పెడితే సరిపోయిద్దండి డాట్ లెంత్ వచ్చేసి. ఇలా 5 ఇంచెస్ పెట్టుకుని 2 డాట్స్ అనేవి వేసేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2 పార్ట్లకి డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలాగా 2 సైడ్స్ని ఇలా డాట్స్ వేసుకోండి. ఒక 5 ఇంచెస్ వేసుకుంటే సరిపోయిద్ది. డాట్ లెంత్ కూడా పై పార్ట్ టాప్ లెంత్ని బట్టి ఉండిద్దండి. ఇలా ఒకసారి చూసుకుంటున్నాను. ఖర్చు ఎక్కడ వరకు ఉండిద్దో అక్కడ వరకు ఇలాగా పెట్టేసేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఖర్చు ఉంటే సరిపోయిద్ది కదా, ఎక్స్ట్రా ఎందుకు, ఇంకా 2 ఇంచెసే ఎక్కువ. ఇంకా 2 ఇంచెస్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసేసాను. ఇది బ్యాక్ పార్ట్. చూసారా ఇలా నీట్గా వచ్చేసింది బ్యాక్ పార్ట్ అనేది. బ్యాక్ పార్ట్ ఇలా బ్యాక్ పార్ట్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునే కంటే ముందు బ్యాక్ పార్ట్కి పై వైపున బోట్ నెక్ కదా, ఈ నెక్కి మనం పైపింగ్ వేయలేదు కదా, ఆపోజిట్ కలర్ క్లాత్ పింక్ కాబట్టి పింక్ కలర్తోనే పైపింగ్ వేస్తున్నాను. ఈ పైపింగ్ ఆల్రెడీ మీకు చూపించాను కదా ఎలా వేయాలో, అలాగేనండి. పైపింగ్ పక్కనే ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒక పావించి పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అలా నీట్గా పైపింగ్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసేసి కుట్టేసేయండి. కుట్టేసేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉండిద్ది కదా, దాన్ని అనేది కట్ చేసేసుకోవాలి. సరే రౌండింగ్ అనేది ఎలా వచ్చిందో ఇలాగా అలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ ఉండిద్ది కదా, ఈ క్లాత్ని అనేది కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ని మనం లోపల ఫోల్డ్ చేసేసి కుట్టేసేసేద్దాం. ఇక్కడ మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, మనం ఎటు స్టిచ్ చేసేస్తాం కాబట్టి కుట్టే వేసేస్తున్నాను నేను. ఇలాగ నీట్గా కుట్టు అయితే వేసేసేయండి ఒక కుట్టు. సరే ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పై పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు కింద పార్ట్ అండి లైనింగ్ అండి. ఇది లైనింగ్ సైడ్న జాయింట్ అనేవి పడినాయి అని చెప్పాను కదా, జాయింట్స్. ఆ జాయింట్స్ అనేవి ఇలాగా స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసేసి చూసారా ఇలాగా క్రాస్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. నేను కటింగ్లో చూపించాను కదా క్రాస్లు అనేవి తీయలేదని చెప్పి, ఇప్పుడు కుట్టుకున్న తర్వాత తీస్తానన్నా కదా, ఇలా కుట్టుకున్న తర్వాత తీసుకుంటే నీట్గా వచ్చిద్దండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా క్రాస్ అనేది తీసేయండి. ఇలా కింద కూడా డబుల్ ఫోల్డింగ్ వేసి ఒక కుట్టు అయితే కుట్టేసేదండి లైనింగ్కి. డబుల్ ఫోల్డింగ్ వేసి లైనింగ్ అనేది స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసిన తర్వాత కూడా ఇలా ఉంది చూసారా ఇలా. ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, శారీ మెయిన్ ఫ్యాబ్రిక్ చూసారా. ఇది ఫ్రంట్ 2 మీటర్స్ బ్యాక్ 2 మీటర్స్ వచ్చింది. పై పార్ట్ అనేది బార్డర్ ఉండిద్ది కదా, కింద పార్ట్ 2 సైడ్స్ బార్డర్ ఉంటాయి కదా, కింద సైడ్ బార్డర్ వచ్చేసి ఉంచేసాను, పై సైడ్ బార్డర్ వచ్చేసి తీసేసాను కదా. బార్డర్ తీసేస్తే సరిపోయిందని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. నేను చూసుకొని పెట్టుకుంటున్నాను. ఒక 6.5 ఇంచుల దగ్గర పెట్టాను మార్కింగ్ అనేది. అటు సైడ్ 2 ఇంచులు ఖర్చు వదిలేసేసానండి. 2 ఇంచుల ఖర్చు మన ఖర్చులోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ 2 ఇంచుల ఖర్చు వదిలేసేసి 6.5 దగ్గర ఒక మార్కింగ్ వేశాను. ఈ మిడిల్లో 1.5 ఇంచ్ పెడుతున్నాను నేను. ఫ్రిల్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్కి పెడుతున్నాను. ఈ 6.5 మధ్యలో స్టార్టింగ్ నుంచి 1.5కి ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. చూడండి స్టార్టింగ్ నుంచి ఇదిగోండి ఇక్కడికి 6.5 పెట్టానా, అక్కడ ఫస్ట్లో 1.5 ఇంచ్ విడ్త్తో ఫ్రిల్ అనేది పెట్టేశాను. ఇలాగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోయిద్ది. మొత్తం 2 మీటర్స్ క్లాత్ని బ్యాక్ 2 మీటర్స్ క్లాత్ని 2 సైడ్స్ ఇలాగే కుట్టుకున్నాను నేను. ఇది వచ్చేసి పక్కా కొలతలతో కూడా కుట్టేది ఉంది కదండి, అలాగైతే 1.5 ఇంచ్తో చూపించలేదు కదా ఎవరు. 1 ఇంచ్ వచ్చేదట్టే ఫ్రిల్ 1 ఇంచ్ వచ్చేదట్టే చూపించారు కదా. నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూసానండి. 1 ఇంచ్ వచ్చేదట్టు మాత్రమే వస్తుంది, 1.5 ఇంచ్కి రాలేదు, ఎవరు చెప్పలేదు కూడా.
నేను మాత్రం 1.5 ఇంచ్ వచ్చేటట్టు ఇలాగ మార్కింగ్ వేసుకుంటున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుని మార్కింగ్ వేసుకున్నానండి. ఇలా 1.5 ఇంచ్ ఫ్రిల్ వచ్చేటట్టు, 2 ఇంచెస్ ఫ్రిల్ వచ్చేటట్టు కూడా పెట్టుకోవచ్చు. 1.5 ఇంచ్ సరిపోయింది కదా, నేను 1.5 ఇంచ్ వచ్చేటట్టు ఫ్రిల్ వచ్చేటట్టు మెజర్మెంట్ చూసుకుని అప్పుడు అనేది పెట్టుకున్నానండి. ఈ మెజర్మెంట్ అనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో చూపిస్తే ఇంకా లెంతీ అయిపోయింది కదా వీడియో అనేది. అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మెజర్మెంట్స్ ప్రకారం క్లాత్ని బట్టి, మనకున్న క్లాత్ని బట్టి కరెక్ట్గా 1.5 ఇంచ్కి ఫ్రిల్ ఎలా పెట్టుకోవాలో, 1 ఇంచ్కి ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా మొత్తం క్లాత్ అంతా ఇలా పెట్టేసేసుకోండి ఫ్రిల్స్ నీట్గా. క్లాత్ మొత్తం ఫ్రిల్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత చూసారా ఇలా సమానంగా వచ్చినాయి. ఇలా సమానంగా వస్తాయండి ఫ్రిల్స్ అన్నీ, ఇలా సమానంగా వస్తాయి. మనం కొలతను బట్టి ఫ్రిల్స్ పెట్టుకుంటే అలా సమానంగా వస్తాయండి ఫ్రిల్స్. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేసాను. జాయింట్ చేసిన తర్వాత కింద పార్ట్ జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి లైనింగ్ అండి. ఇక్కడ కూడా నేను ఇన్విజిబుల్గానే వేస్తున్నాను. లైనింగ్ని ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేస్తున్నాను. లైనింగ్ని కూడా మిడిల్లో అయితే ఒక టక్ పెట్టేసేసి ఇలాగ స్టార్టింగ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా మనం కిందకి వచ్చి, అదే హాఫ్ ఇంచ్ ఉండేటట్టు పెట్టుకుని ఇలాగా కెమెరాని సెట్ చేస్తున్నాను. ఇలాగా హాఫ్ ఇంచ్ ఉండేటట్టు పెట్టుకున్నాం కదా, చూసుకోండి. ఇలా చూసుకుని మిడిల్ టక్కు అలాగే మన మెయిన్ ఫ్యాబ్రిక్ మిడిల్ టక్, ఈ రెండు మిడిల్ టక్ వచ్చేసి కలవాలి. మధ్యలో ఏమన్నా కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే ఇక్కడ ఇలా ఫ్రిల్ అనేది పెట్టేసేయండి. లైనింగే కాబట్టి ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకుంటే సరిపోయిద్ది. చూసారు, నేను నడుం లూజ్ ప్రకారమే తీసుకున్నాను. 9 ఇంచులు తీసుకున్నాను. 9 ఇంచులు తీసుకున్నాక ఖర్చు కోసం 1 ఇంచే పెట్టాను. మనం మెయిన్ పై పార్ట్కి ఖర్చు అంత పెట్టాను, 2 ఇంచెస్ పెట్టాం. లైనింగ్కి 1 ఇంచే ఖర్చు పెట్టాం. అయినా చూసారా మనకు ఫ్రిల్ వచ్చింది. చెప్పేది అదేనండి, మనం ఎంత పెట్టినా కానీ క్లాత్ని బట్టి కొంచెం క్లాత్ అటు ఇటుగా సాగుతూ ఉండిద్ది కాబట్టి మనం సాగదీసినా తీకపోయినా కానీ ఇలా వచ్చేసిద్ది ఆటోమేటిక్గా. ఎవరికైనా అంతే, కొంచెం ఫ్రిల్స్ అనేవి వస్తాయి. బొటిక్లో కుట్టే వాళ్ళకైనా అంతే, కొంచెం ఫ్రిల్స్ పెట్టేసి కుడతారు వాళ్ళైనా. లైనింగ్ అలా జాయిన్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని పై వైపు నుంచి, మంచి వైపు అండి ఇది, మంచి వైపు నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇటువైపు నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ సైడ్ లోపల సైడ్ నుంచి లైనింగ్ని, అలాగే పై సైడ్ మంచి వైపు నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా జాయిన్ చేసుకోవాలి విడివిడిగా. కింద సైడ్ లైనింగ్, పై వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా విడివిడిగా జాయిన్ చేసుకుంటే లోపల ఖర్చు అనేది కనిపించదు మనకి. కింద నడుం దగ్గర ఖర్చు ఉండిద్ది కదా, అది అనేది కనిపించదు. మనం ఎటు ఓవర్లాక్ చేయం కాబట్టి ఆ ఖర్చు అనేది కనిపించకుండా కుడితే కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా ఉండిద్ది. ఆ ఖర్చు కనిపిస్తే మళ్ళీ పీసులు వచ్చేస్తూ ఉంటాయి కదా. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా అలాగే జాయిన్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్కి కూడా అలాగే జాయిన్ చేసేసానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి కీ హోల్ పెట్టాలి కదా. కీ హోల్ పెట్టడం కోసం అనేది ఇప్పుడు క్యాన్వాస్ అనేది తీసుకున్నాను. కొంచెం క్యాన్వాస్ తీసుకోండి, క్యాన్వాస్ పేపర్ అనేది చూసారా. ఇలా క్యాన్వాస్ పేపర్ తీసుకుని స్టార్టింగ్ వచ్చేసేసి 1 ఇంచ్ విడ్త్ పెట్టుకున్నాను కదా. తర్వాత కీ హోల్ లెంత్ ఎంత కావాలో చూసుకోండి. నేను వచ్చేసి ఒక 2 ఇంచెస్ లెంత్ సరిపోద్ది కదా. ఆ 2 ఇంచెస్కి మధ్యలో 1 ఇంచ్ మిడిల్లో ఒక డాట్ అయితే వేసేసి విడ్త్ కూడా అంతే. మీకు విడ్త్ ఎంత కావాలనే దాన్ని బట్టి కీ హోల్ ఎంత విడ్త్ కావాలి, ఎంత లెంత్ కావాలి, అది పెద్దదైతే కొంచెం పెట్టుగా. నేను చిన్నది పెట్టానండి, చాలా చిన్న కీ హోలే పెట్టాను. హ్యాండ్కి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్, ఈ సైడ్న నేను 1 ఇంచ్ ఉండేటట్టు పెట్టాను కదా, ఆ 1 ఇంచ్ అవసరం లేదు, ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు పెట్టుకోండి. ఎక్స్ట్రా క్లాత్ పెట్టాను కదా. ఇంకోటి ఇది మిడిల్లో హోల్, కీ హోల్ అనేది చిన్నగా పెట్టేసాను, చాలా చిన్నగా. ఈ సైడ్న మాత్రం 1 ఇంచ్ అక్కర్లేదు, మీరు హాఫ్ ఇంచ్ ఉండేటట్టు పెట్టుకోండి సరిపోయిద్ది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ తీసుకుందాము. లైనింగ్ తీసుకుని ఇది ఇంకో కీ హోల్ కూడా చేస్తున్నాను, 2 హ్యాండ్స్ కాబట్టి ఇంకో కీ హోల్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీని మీదే ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసింది ఉంది కాబట్టి దాన్ని తీసుకుని వచ్చి దీని మీద ఇలా పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం నీట్గా. ఇలా లైనింగ్ తీసేసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలాగా 2 ఫ్యాబ్రిక్స్ తీసుకుని క్యాన్వాస్ని ఇలా పెట్టేసేసి ఐరన్ చేసుకొచ్చేసాను నేను. ఐరన్ చేసేసేయండి. ఐరన్ చేసేసి ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ ఉండేటట్టు క్లాత్ ఉంచుకోండి. ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచ్ ఉండేటట్టు క్లాత్ ఉంచుకుని మిగతా క్లాత్ని అంతా కట్ చేసేయండి నీట్గా. 2
రెండు వాటికి ఇలాగే చేసేయండి. ఇలా కట్ చేసేసుకుని ఆ ఎగస్ట్రా పావు ఇంచ్ క్లాత్ ఉంది కదా, దాన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుందాం. ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది చేసి కుట్టేసేసుకుందాం. అలా నీట్గా కుట్టేసేసుకోండి. 2 పీసెస్ ఇలా కుట్టేసేసుకొని హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసిన తర్వాత దీనికి చూసారా ఇలా పైన నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు పెట్టుకుని ఇలా హ్యాండ్ని ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత పైన ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు పెట్టుకుని మిడిల్లో అయితే ఇలా మార్కింగ్ వేసుకుంటాం కదా, అక్కడి నుంచి ఇలా కీ హోల్ మార్కింగ్ పెట్టుకోండి. పిన్స్ అనేవి పెట్టేసేసుకోండి హోల్కి. ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపుని ఇలా పెట్టేసేసి కింద కూడా ఒక పిన్ పెట్టుకోండి. కింద నుంచి ఇలా చూసుకుని కింద కూడా ఒక పిన్ అనేది ఇలా పెట్టేసుకోండి కదలకుండా. ఇలా పెట్టుకుని ఇప్పుడు ఈ మధ్యలో హోల్ ఉంది కదా, దీని చుట్టూ ఒక కుట్టు అయితే కుట్టేసుకోండి. క్యాన్వాస్ పక్కన పడేటట్టు కుట్టుకోండి. క్యాన్వాస్ పక్కనే పడేటట్టు నీట్గా ఒక కుట్టు అయితే కుట్టేసేసుకోండి. చూసారా ఇలా నీట్గా క్యాన్వాస్ పక్కనే పడేటట్టు ఒక కుట్టు అయితే కుట్టేసుకోవాలి. నేను హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చూపించలేదండి. ఇంకా మీకు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అందరికీ తెలుసు కదా, ఇంకా ఆల్రెడీ పైపింగ్ వేయటం అలాగే కటింగ్ కూడా చూపించలేదు కదా. స్టిచ్చింగ్ వీడియో ఉంది, ఎందుకు ఇంకా లెంత్ అయిపోయింది. ఆల్రెడీ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అందరికీ వచ్చు కదా. జాయింట్ చేసేయడమేనండి, పైపింగ్ వేసేసి జాయింట్ చేసేసాను. జాయింట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి తీసేసాను అంతే. ఇప్పుడు ఈ కీ హోల్ లోపల ఉన్న క్లాత్ అనేది ఇలా నీట్గా కట్ చేసేసేయండి. మొత్తం కట్ చేయొద్దు, కొంచెం ఉంచండి. ఒక పావు ఇంచు కంటే తక్కువ ఉండేటట్టు ఉంచండి. అలాగని చెప్పి మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా అటు సైడ్ ఇటు సైడ్ ఒక టక్ అనేది పెట్టండి చిన్నగా. మనం ఇప్పుడు కుట్టిన కుట్టుకు మాత్రం కట్ అవ్వకుండా చిన్నగా టక్స్ పెట్టండి. ఇలా చిన్నగా టక్స్ పెట్టేసి ఈ క్యాన్వాస్ అనేది ఇలా లోపల వైపు తిప్పేసేయండి. క్యాన్వాస్ లోపల వైపు తిప్పేస్తే చూసారా కీ హోల్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంక ఇదే మోడల్లో మీరు ఇంకో కీ హోల్, ఇంకో 2 కీ హోల్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఈ కీ హోల్ మీరు ఏ షేప్లో అయినా కుట్టుకోవచ్చు అండి. హార్ట్ షేప్లో కుట్టచ్చు, బాదం షేప్లో ఏ షేప్లో అయినా కుట్టుకోవచ్చు. అలాగా 2 హ్యాండ్స్ అలాగే కుట్టేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు తీయలేదు కదా, ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తున్నాను. ఇది బోట్ నెక్ కాబట్టి ఒక 1 ఇంచ్ ఉండేటట్టు తీయాలండి లోతు. పైనుంచి స్ట్రైట్గా ఇలా లైన్ అనేది తీసుకున్నాను. అలాగే సైడ్ లైన్ కూడా ఇలాగే స్ట్రైట్గా వచ్చేటట్టు తీసుకున్నాను. ఇక్కడి నుంచి లోపల సైడ్కి ఒక 1/2 ఇంచు ఉండేటట్టు సరే ఇలాగా ఇక్కడి నుంచి లోపలికి ఒక 1/2 ఇంచు, ఒక 3/4 ఇంచు ఉండేటట్టు తీసుకుని పై స్ట్రైట్ లైన్కి ఇలా కలిపేసేసాను. అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ పైకి ఇలా పెట్టుకోండి, మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేసుకోండి. ఈ రౌండ్ స్కేల్ ఉంది కదా, ఈ రౌండ్ స్కేల్తో ఇలా రౌండింగ్ అనేది తీసేసేయండి నీట్గా. చూసారా ఇలా లోతు అనేది తీసేయండి. 2 సైడ్స్ ఇలాగే తీసేయండి. మీకు ఇప్పుడు కంటే మనం ఫ్రంట్ పార్ట్ వాటికి విడిగా కుట్టేసాం కదా, కుట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ వాటికి డబుల్ ఫోల్డ్ వేసుకుని ఒకేసారి తీసుకుంటే ఈజీగా ఉండిద్ది. నేను మర్చిపోయి చివర్లో తీసేసాను, కానీ అలాగా ఫ్రంట్ పార్ట్ కుట్టిన తర్వాత అలా తీసుకుంటే నీట్గా ఉండిద్దండి. ఫ్రంట్ పార్ట్ బట్టి విడిగా కుట్టేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్ బట్టి కుట్టేసిన తర్వాత 2 డబుల్ ఫోల్డ్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ని డబుల్ ఫోల్డ్ వేసేసుకుంటే ఒకేసారి 2 సైడ్స్ క్రాస్ వచ్చేసేస్తుంది. చూసారా ఇలా క్రాస్ అనేది తీసేస్తున్నాను. చూసారా ఎంత క్రాస్ తీసాను నేను, 3/4 ఇంచు క్రాస్ తీసాను. ఆల్మోస్ట్ 1 ఇంచ్ దాకా ఉంది. బోట్ నెక్కి ఇంత క్రాస్ తీయాలండి ఖచ్చితంగా. అయినా చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కొంచెం ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసినట్టే ఉంది. బోట్ నెక్కి అంతే ఉండిద్దండి. అందుకని చెప్పి బోట్ నెక్కి క్రాస్ ఎక్కువ తీయాలి, లేదంటే ముడతలుగా ఉండిద్ది ఫ్రంట్. ఇలా ఇంకొంచెం తీస్తున్నాను లైట్గా. అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే తీసేసుకుంటాను. మీరు మాత్రం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత తీసుకోండి క్రాస్ అనేది. 2 సైడ్స్ ఇలా తీసేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి కీ హోలు ఇలా లోపల వైపు ఇలా ఉండిద్ది. ఇలా హ్యాండ్ని జాయింట్ చేసేసుకుందాం. మనం ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నాం అంత ఖర్చుతో ఇలాగా హ్యాండ్ అనేది మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. హ్యాండ్ని బ్లౌజ్కైనా ఫ్రాక్స్కైనా దేనికైనా సరే హ్యాండ్స్ కుట్టేటప్పుడు మిడిల్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఈ చివరికి ఒకటి కుట్టేయండి. తర్వాత అటు సైడ్ని కుట్టుకోండి. ఇటు సైడ్ని వచ్చేటట్టు ఇటు సైడ్ని కుట్టుకోండి. ఇప్పుడు
ఇలా నీట్గా కుట్టేసుకోండి. నాకు సరిపోయిందండి క్లాత్ మొత్తం. హ్యాండ్ ఎక్కువ రాలేదు, అలాగే బాడీ పార్ట్ ఇది ఎక్కువ రాలేదు, రెండు కరెక్ట్గా సరిపోయినాయి. ఎక్కడైనా కొంచెం అటు ఇటుగా ఒక పావురా, ఒక 2 గీతలు అంత అటు ఇటుగా వచ్చిద్దామో కానీ కరెక్ట్గానే సరిపోయింది. ఒక్కోసారి అయితే అసలుకి కరెక్ట్గా ఉండిద్ది. దీనికి మనం కరెక్ట్గానే తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గానే వచ్చింది. ఎక్కువ ఏం రాలేదు, తక్కువ రాలేదు, అలాగని కరెక్ట్గా సరిపోయింది. హ్యాండ్ అలాగే ఈ సైడ్ జాయింట్కి ఇలా ఒక హ్యాండ్ కుట్టేసాం కదా, ఈ సైడ్ హ్యాండ్ కూడా అంతే ఇలాగ జాయింట్ చేసేసుకోండి. ఇటు పక్క హ్యాండ్ కూడా సైడ్ హ్యాండ్ కూడా నీట్గా జాయింట్ చేసేసి పెట్టుకుందాం. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేస్తున్నానండి. సైడ్ జాయింట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ చివరి లూజ్ ఎంత ఉండిద్దో చూసుకోండి. 6 ఇంచెస్ ఉంది కదా, అదే 6.30 ఉందండి. 6 కాదు 6.30 ఉంది. పెట్టుకుని అలాగే ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకుని మార్క్ చేసుకోండి ఒకేసారి. 9.5 ఉందండి ఆర్మ్ లూజు, 9.5. మనం టక్ పెట్టుకున్నాం కదా, చూసారా కరెక్ట్గా అక్కడికే వచ్చింది. చూసారా నేను టక్ పెట్టుకున్నాను, అక్కడికే వచ్చింది కరెక్ట్గా 9.5 ఇంచులు. అలాగే కింద కూడా ఇక్కడ నడుము దగ్గర కూడా మనం ఖర్చు ఎంత పెట్టుకున్నాము అంత ఖర్చే పెట్టుకోవాలి. 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాను కదా, అదే 2 ఇంచులు ఖర్చు ఇలా పెట్టేసేసుకుని ఇలాగా మీరు మార్కింగ్ వేసే బీస్ట్ ముక్కతో ఇలా గీసేసుకోండి. ఇక్కడ దాకా వచ్చినాక ఆపండి, సూది కింద దింపేసి ఆపేసేయండి. ఆపేసేసి మొత్తం 4 లేయర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే ఫ్రంట్ పార్ట్ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, ఇలాగా 4 లేయర్స్ని ఇలా సమానంగా పెట్టుకోండి. సమానంగా సరి చేసుకుని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు నడుము దగ్గర నుంచి కిందికి ఒక 6 ఇంచులు లేదా ఒక 5 ఇంచులు పెట్టుకుని ఇక్కడ సైడ్ జాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ 1 ఇంచ్ విడత పెట్టుకోండి. ఇక్కడ ఇలా 1 ఇంచ్ పెట్టుకుని అక్కడ నుంచి ఇలా క్రాస్ వచ్చేటట్టు చూడండి 1 ఇంచ్ దగ్గరికి. సూదుల దారం ఊడిపోయిందండి, మళ్ళీ ఒకసారి ఎక్కిస్తున్నాను. ఇలా నడుము దగ్గర నుంచి చూసారా ఇలా క్రాస్గా 1 ఇంచ్ మనం ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడికి వచ్చేటట్టు అక్కడ రఫ్ లాగి బయటికి తీసేయండి. అక్కడ రఫ్ లాగి బయటికి తీసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని పక్కకు పెట్టండి. లైనింగ్ ఉంది కదా ఇప్పుడు ఆ లైనింగ్ని, కింద లైనింగ్ని, అలాగే పై లైనింగ్ని పైకి అనేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుని కుట్టేసేసుకోండి. మీకు పీసులు రావు అనుకుంటే, లేకపోతే మేము ఓవర్లాక్ చేస్తాం అనుకుంటే మాత్రం ఇలాగా డబుల్ ఫోల్డ్ వేసుకుంటాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం ఎక్కడైతే రఫ్ లాగి వదిలేసామో అక్కడి నుంచి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ విడిగా, లైనింగ్ ఫ్యాబ్రిక్ విడిగా స్ట్రైట్గా కుట్టేసుకుంటే సరిపోయిద్దండి. ఓవర్లాక్ చేసుకుంటారు కాబట్టి, నాకు ఓవర్లాక్ లేదు. అలాగే ఇది వచ్చేసి పీసులుగా వచ్చింది కాబట్టి నేను ఇలా డబుల్ ఫోల్డ్ వేసి కుట్టుకుంటున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ వేసి కుట్టుకుంటే పీసులు అనేవి రావండి. ఇలా స్ట్రైట్గా మొత్తం క్లాత్ అంతా డబుల్ ఫోల్డ్ వేసుకుని కుట్టేసుకుంటున్నాను. ఇలా నీట్గా సరి చేసుకుంటా డబుల్ ఫోల్డ్ వేసుకుని కుట్టేసుకోండి. చివరిలో ఒక రఫ్ లెంత్ లాగి బయటికి తీసేయండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ జాయిన్ చేసుకుందాం. లైనింగ్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇప్పుడు దీని పక్కనే మనం ఎక్స్ట్రా కుట్లు వేస్తాం కదా, ఆ కుట్లు వేసుకోండి. ఫస్ట్ ఎక్స్ట్రా స్టిచెస్ అనేవి వేయాలి కదా, ఆ కుట్లు అనేవి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలాగా పక్కనే కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ నడుము దగ్గర నుంచి కిందకు వచ్చిన కొంచెం ఈ ఫస్ట్ కుట్లోకి రానిచ్చేయండి, పక్కనకు వెళ్ళకూడదు. మళ్ళీ ఫస్ట్ కుట్టిన కుట్లోకి రానిచ్చేసేయాలి ఆ కుట్ని. ఇక్కడ నుంచి నడుము దాకా కరెక్ట్గా రావాలి. నడుము కింద నుంచి చూసారు, ఇది ఇక్కడ నుంచి నడుము దాకే కొంచెం కిందకు వచ్చిందా కరెక్ట్గా రానిచ్చి అక్కడి నుంచి ఫస్ట్ కుట్టిన కుట్లోకి వచ్చేసేయాలి కుట్టు అనేది. ఇలాగ 2-3 స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చివరికి ఇంకో కుట్టు కుడుతున్నాను కదా, ఇప్పుడు ఇలా చివరికి ఇంకో కుట్టు అనేది కుట్టుకోండి. చూసారా, ఇలా చివరికి ఇంకో కుట్టు కుట్టుకుని ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకోండి. లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండిద్ది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు పడకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కకు అనేసి లోపల సైడ్కి లైనింగ్ పెట్టుకి ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకుని కుట్టేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ కుట్టిన కుట్టు వచ్చేసేసి స్ట్రైట్గా ఇలా కుట్టాను కదా, ఇప్పుడు ఇదే కుట్టు స్ట్రైట్గా మీరు ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ ఉంటే మనకి ఈ కుట్టుతో పని ఉండదు. అప్పుడు పైన వచ్చేసి నీట్గా ఎడ్జెస్ ఆల్రెడీ కొంచెం సమానంగా కట్ చేసేసుకుని అక్కడ వచ్చేసేసి మనం
ఓవర్లాక్ చేసుకుంటే ఇలా వచ్చేసామంటే ఈ కుట్టే పని కూడా ఉండదు. ఇదిగోండి ఇలా ఎడ్జెస్ ఇలా కట్ చేసేసాను కదా, ఇలా కట్ చేసి తర్వాత ఇప్పుడు మనం చివరి కుట్టేసాను కదా, ఆ కుట్టు వచ్చేటట్టు మనం ఓవర్లాక్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్తో నేను డోరీస్ అనేవి పెడుతున్నాను. బ్యాక్ సైడ్ డోరీస్కి హ్యాంగింగ్స్ కింద పెడుతున్నాను కదా, వాటిని పెడుతున్నానండి. ఒక 4 or 5 పెడతాను. క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేసేస్తాను. క్లాత్ 4 or 5 వచ్చిన క్లాత్ని అటు సైడ్ ఒక 4, ఇటు సైడ్ ఒక అలాగ పెట్టేసేసాను మొత్తం. ఇది వచ్చేసి కొంచెం స్పీడ్గానే పెట్టేశాను, ఎందుకంటే హ్యాంగింగ్స్ అందరికీ తెలుసు కదా. అలాగే కుట్టేసేసాను. నేను ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసేసాను నీట్గా స్క్వేర్ షేప్ వచ్చేటట్టు. ఇలా నీట్గా మొత్తం క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. అయిపోయిందండి. సెకండ్ సైడ్ కూడా అలాగే కుట్టేసేసాను, సైడ్ జాయింట్ వేసేసాను. మీరు కావాలంటే కింద వచ్చేసి ఫాల్ వేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్కి ఫాల్ వేసుకుంటే ఏంటంటే పైకి లెగకుండా నిలబడి ఉండిద్ది కింద, లేకపోతే లెగిసినట్టు కనిపించిద్ది. ఎవరి ఇష్టం వాళ్ళది, వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా నీట్గా డోరీస్ అనేవి పెట్టేస్తున్నాను. ఇవి కూడా లోపలికి వెళ్ళేదట్టే, ఖర్చు కనిపించకుండా లోపలికి వెళ్ళేదట్టు ఇన్విజిబుల్గానే పెట్టేసేసాను. ఇలా మొత్తం 2 సైడ్ డోరీస్ అనేవి కుట్టేసేసానండి, 2 పక్కల. చూసారా, మొత్తం టోటల్గా అయితే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసేసింది. ఫ్రంట్ పార్ట్ ఇలాగ వచ్చింది, బ్యాక్ పార్ట్ ఇది కీ హోల్ కూడా చూసారా ఇలా నీట్గా వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.